అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మేషరాశి జాతకులు జూలై మాసంలో 11వ తేదీన ఈరోజు దుఃఖిస్తారు. కీడు జరగబోతుంది. విన్న మాట నిజం కాదని అనిపించొచ్చు. అపనమ్మకం కలగొచ్చు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కష్టం కలిగే పరిస్థితుల్లోనే ఈ రాశి వారు ఉన్నారు. మీ యొక్క చుట్టూరా పరిస్థితులను ఒక్కసారి మీరు అన్వయం చేసుకోండి. మీ చుట్టూరా పరిస్థితులను ఒక్కసారి మీరు అన్వయించుకుంటే మీకే అంతా బోధపడుతుంది. ఈరోజు దుఃఖించడం, కీడు కలగడం ఎందుకో కూడా మీకు ఈ పాటికే ఒక సూచన అర్థమయ్యే ఉంటుంది. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వ్యక్తులకు ఈ రోజు కీడు చేయబోతున్నారు కొంతమంది. కాబట్టి జాగ్రత్త. చాలా కాలంగా మిమ్మల్ని ద్వేషిస్తున్న ఒక వ్యక్తి మీ యొక్క బంధువుల్లో ఉన్నారు. పైకి కనిపించడం లేదు, కానీ కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. మీ యొక్క బంధువులు మీ పేరునే చెడగొట్టడానికి యత్నిస్తున్నారు. దూరపు బంధువై ఉండొచ్చు, చుట్టుపక్కల వారే కావచ్చు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ పైన కుళ్ళు, అసూయ పెంచుకొని మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు సృష్టిస్తూ అటువంటి వ్యక్తి మీకు చెడు చేయడానికి యత్నిస్తున్నారు. మరొక్కసారి మిమ్మల్ని నలుగురిలో అవమానించడానికి కుట్రపూరితమైన చర్యలకు పాల్పడబోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఏ చిన్న తప్పు మీరు చేసినా, ఎవరి గురించి మీరు నెగటివ్ గా మాట్లాడినా ఈ రోజు ప్రమాదమే. ఎవరి గురించి నెగటివ్ పాయింట్ మాట్లాడారో దానికి 4 మాటలు జోడించి వక్రీకరించి మీరు ఎవరి గురించి అయితే మాట్లాడారో వారి దగ్గరకు వెళ్లి మీ గురించి ఇంకా నెగటివ్ గా ప్రచారం చేస్తారు. మనుషులు ఇలా ఉంటారా? ఇంతటి కీడు బుద్ధి ఉంటుందా అని మీ మనసుకు అనకమానదు. అనని మాటలు సృష్టించి మీకు వారికి గొడవలు పెట్టి వారు సంతోషిస్తారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త. కుటుంబ సభ్యులతో కూడా గొడవలు పెట్టడానికి యత్నించొచ్చు. తోబుట్టువులతో మిమ్మల్ని విడగొట్టడానికి యత్నించొచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు తేవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను ఎంత దూరం పెడితే అంత ఉత్తమం. కొన్ని సందర్భాల్లో చాలా మంది వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక, మనకి చెడు చేస్తున్నారు అని తెలిసినా కూడా, మన గురించి మన వెనుక చెడు ప్రచారం చేస్తున్నారని తెలిసినా కూడా, మన మంచి కోరుకునే వ్యక్తులు వారు కాదు అని తెలిసినా కూడా ముఖం మీద తిట్టలేక మొహమాటంతో వారితో మాట్లాడుతుంటారు. వారితో బంధాన్ని కొనసాగిస్తుంటారు. వారికే బుద్ధి వస్తుందిలే అనుకుంటారు. ఈ విధంగా మొహమాటానికి పోయి వారితో బంధం కొనసాగిస్తే కోరి కష్టాలు తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. ఆర్థికంగా ఈ రోజున మెరుగైన ఫలితాలైతే పొందుకోబోతున్నారు. ఆదాయ మార్గం పెరగబోతుంది. ఏ ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తున్నారు, ఈ మధ్య ప్రయత్నం చేస్తున్నారు, ఆ ఆదాయ మార్గం ఇప్పుడు మీకు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. పెద్దల యొక్క సహకారం కూడా లభిస్తుంది. బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి అనవసరమైన గొడవలకు అస్సలు దిగొద్దు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. తోబుట్టువుల వల్ల నూతన అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. వారికి రుణపడి ఉండే ఒక అవకాశం వస్తుంది. చాలా కాలంగా దూరంగా ఉన్న మీ యొక్క బంధుమిత్రుల నుంచి ఒక ఆహ్వానాన్ని అందుకుంటారు. మీ ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమానికి సంబంధించి ఒక ఆహ్వానం రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే భగవంతునికి ఇష్టమైన పేదలకు దాన ధర్మం స్తోమతకు తగ్గట్లుగా చేయండి. గోమాతను పూజించి